దిస్ ఇస్ ద హై టైం. మన బతుకేంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి అనేది ఇప్పుడు అదే డైలాగ్ నేను చెప్తున్నా, అదే డైలాగ్ ప్రతి హిందువు చెప్తాడు. మరి ఈ అత్తాపూరు ఎస్ఐ గారు ఎమ్మటే జకీర్ నాయక్ని మతం మార్చటం అంటే తల్లిని తార్చటమే, దీని మీద చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. ఆటో టాపింగ్ కల్లా ప్రోగేటివ్ వర్డ్స్ రాసిందన్నమాట. ఏం ప్రొవోకేటివ్ రాశాడు రా? ఏం రాశాడు చెప్పు? హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అవునా? హైదరాబాద్ రూల్స్ ఏంటి సార్ ఇక్కడ? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఆటో డ్రైవర్ భరత్ ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా అంతా కూడా మారుమోగుతుంది. ఈ విషయంలో ఇన్ అండ్ అవుట్ అంటే స్టార్టింగ్ నుంచి నిన్నటి దాకా ఏం జరిగింది అనే దాని మీద ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం. ఈ విశ్లేషణలో ఆటో డ్రైవర్ భరత్ కంటే ముందుగా ఆ పోరంబోకి ఎదవెవడైతే ఉన్నాడో ఆల్ ఆఫ్ సడన్ గా దేశభక్తి గుర్తొచ్చేసి దేశంలో మత సామరస్యం ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు కదా, ఒక మరక. వాడి దగ్గర నుంచి అత్తాపూర్ ఎస్ఐ మాటల దాకా ప్రతిదీ విశ్లేషించుకుందాం. ఎందుకంటే దిస్ ఇస్ ద హై టైం. మన బతుకేంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి అనేది ఇప్పుడు కూడా ఆలోచన చేసుకోకపోతే ఇక మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లే అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మొదటగా భరత్కి సంబంధించిన వీడియో చూద్దాం. నంబర్ బోల్తేరా, ఫోన్ నంబర్ బోల్. 716 ఎందుకు చెప్పు ఎందుకు చెప్పరా? ఏం రాపించినా వెనకాల కొటేషన్ అన్న. ఏం రాపించినావు? ఇక్కడ రా. పోయినా డ్రైవర్ మిలా ఆయనే. ఆ త్వరకాడి డైలాగ్ విన్నారు కదా, దేకో డ్రైవర్ మిలా అయినే అంట. ఇప్పుడు తన ఆటోలో తను కూర్చున్నాడు, మిలా అంటున్నాడు అంటే ఆ పేరు ఎక్కడో చూసి అక్కడి నుంచి బహుశా చేజ్ చేసుకుంటూ ఇతని దగ్గరికి వచ్చినట్టున్నాడు. దాంతో వాడు చెప్తా ఉన్నాడు డ్రైవర్ దొరికాడు అని చెప్పేసి. పోయినా డ్రైవర్ మిలా ఆయనే. సో ఇంతకీ ఆడు చేజ్ చేసుకుంటూ వచ్చి ఆపి మరి వీడియో తీస్తున్నాడు కదా, అంత బాధ పెట్టే రాత ఆటో మీద ఏముంది? చాలా మంది అనుకోవచ్చు ఏదో తీవ్రవాదానికి సంబంధించో లేదంటే నక్సలిజానికి సంబంధించో ఏదో రాసేసి ఉంటాడు, అసలు ఎంతో భయంకరమైన రాతలు రాసేసి ఉంటాడు. లేకపోతే ఈ ముస్లిం మత పెద్దలు గనక ఫత్వాలు ఇచ్చారు కదా, ముస్లింలవరం వందే మాత్రం పాడం, భారత్ మాతకి జై అనం అని చెప్పేసి అలాంటి ఏదైనా దేశద్రోహపు రాతలు రాశాడేమో అనుకుంటారేమో. అలాంటిది ఏమీ లేదు. ఒకసారి చూడండి. ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ హిందూ, జై శ్రీరామ్ అని రాశాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు హిందువే, జై శ్రీరామ్ అని రాశాడు. భరత్ రాయటం ఇప్పుడు అదే డైలాగ్ నేను చెప్తున్నా, అదే డైలాగ్ ప్రతి హిందువు చెప్తాడు. ఎవడొచ్చి ఏం చేస్తాడో చూస్తా. చాలా మంది ఏమంటున్నారంటే, ఏమండి వాళ్ళ మసీదుల్లోంచి సౌండ్లు వస్తున్నాయి, లేకపోతే వాళ్ళకి ఇంకెక్కడి నుంచో ఏదో రాతలు రాసుకుంటూ వెళ్తున్నారు ఆటోలు వెనకాల అంటున్నారు. ఎస్, అన్నీ మాట్లాడతాం, కానీ అన్నిటికంటే ముందు మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ మాటలో ఏదైనా తప్పు ఉందా? ఎందుకంటే ఆ సింధు పర్యంతం యశ భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత అని సావర్కర్ చెప్తున్నారు. అంటే ఉత్తరాన సింధు నది నుండి దక్షిణాన ఉన్న సింధువు దాకా మధ్యలో ఉండే భూభాగంలో పుట్టిన ప్రతి వాడు హిందువే. ఇది హిందూ అనే శబ్దానికి సావర్కర్ చెప్తున్న నిర్వచనం. దీన్ని కాసేపు ఇలాగే ఉంచితే అసలు లాజిక్ కొద్దాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు హిందువే. ఎందుకంటే ఒక ముస్లిం అవ్వాలి అంటే వాడు పుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి, అంటే సుంతి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాతే వాడు ముస్లిం అవుతాడు. అలాగే ఒక క్రైస్తవుడు తను కేవలం క్రీస్తుని అంగీకరిస్తే క్రైస్తవుడు అవ్వడు. బాప్తిజం తీసుకుని ఆ నీళ్లలో మునిగి లేచిన కాడి నుంచి వాడిని క్రైస్తవుడిగా కన్సిడర్ చేస్తారట. ఇది మనం చెప్తున్న మాట కాదు, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు. కానీ ఒక హిందువు పుట్టక ముందు హిందువే, పుట్టిన తర్వాత హిందువే, చచ్చిన తర్వాత కూడా హిందువే. వాడిని కాల్చినా పూడ్చినా ఏం చేసినా వాడు హిందువే. అలాంటప్పుడు ఈ మాటలో అంత భూతేముంది? అయినా తెల్లారు లెగిస్తే నసబెడతా ఉంటారు కదా, మతాల మధ్య వైషమ్యాలు పెంచొద్దు, అన్ని మతాలు సమానమే అని చెప్పేసి. ఇప్పుడు అందరూ హిందువులే అంటే ఒక్కొక్కరికి పిసుక్కుంటున్నారు ఎందుకు? ఈ లాజిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఇంతకీ భరత్ రాసుకున్న దానిలో తప్పే ఉంది? ఒక హిందువుగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు హిందువే అనేది భరత్ విశ్వాసం. మరి ఇదే మాట జకీర్ నాయక్ అనే ఒకడు ఉన్నాడు, దేశం దాటి పారిపోయిన, దేశం నుంచి తరిమి వేయబడ్డ ఒక ఊర కుక్క. వాడేమంటున్నాడు వినండి. And our beloved Prophet Muhammad sallallahu alaihi wasallam said that every child he is born in Dinul Fitr. Dinul Fitr means the innate religion.
every child is born as a Muslim. He submits his will to Allah subhanahu wa ta'ala. Later on, the elders, the parents, the teachers, they influence the child. He may remain on the straight path, or he may become a fire worshipper, he may become an idol worshipper, and then he may go outside the fold of Islam. మరి ఈ మతోన్మాది మాటలు ఏం నేర్పుతా ఉన్నాయి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు పుట్టుకతో ముస్లిమే, కానీ పెరిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళ ఆరాధన పద్ధతులు మార్చుకుంటున్నారు అని చెప్పాడు. మరి ఈ అఫ్తాపూర్ ఎస్ఐ గారు ఎమ్మటే జకీర్ నాయక్ని మలేషియా నుంచి జుట్టు పట్టుకుని లాక్కొస్తారా? అరే జకీర్ నాయక్ నువ్వు ఏడున్నావురా, నువ్వు ఇండియా ఎందుకు రావట్లేదురా అని అడుగుతారా? అడగరు. పోనీ ఈ ఆటో డ్రైవర్ భరత్ని ఎవరైతే ఆపాడో, ఒక పంది, వాడి పేరేంటో కూడా తెలియదు, మరి వాడు పోయి అరే జకీర్ నాయక్ లంబడి కొడక నువ్వు ఎట్లరా మా మధ్య మత ఘర్షణలు పెడతావు, ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు పుట్టుకతో ముస్లిం ఎట్లయితాడరా అని అడుగుతాడా? అడగడు. ఎందుకంటే వాడికి ఎవరిని నిలదీయాలో ఎవరిని అడగాలో క్లారిటీ ఉంది. కారణం వాడొక మతోన్మాది. వాడు ఆ కింద జై శ్రీరామ్ అనే పదాన్ని, హిందూ అనే శబ్దాన్ని తట్టుకోలేక భరత్ని ఏదోలా వేధించాలని చూశాడు. కానీ భరత్ తెలివిగా కెమెరా ఆన్ చేసి పెట్టుకోవటంతో వాడు తొందరపడలేదు. దాట్స్ ఇట్. అది మాత్రమే జరిగింది. ఇంకా మిగతా స్టేట్మెంట్స్ ఏమంటున్నాడో వింటాం. क्या नाम है तेरा? नाम है ఏం పేరు? నా పేరు ఎందుకన్నా? నీకు ఏం ఏమైంది? రాపిచ్చినావు? ఏమైంది? ఏం రాపిచ్చినావు? ఏమైంది? ఇక్కడ రా భయ్య, చెప్పు ఏమైంది? ఏం రాపిచ్చినావు? ఇక్కడ రా, చదువు. ఏమైంది? ఇక్కడ చదువు. ఏమైంది? ఇదేంటిది? ఏమైంది? ఏమిది? ఏమైంది? నీకేమైంది? అరే ఇది ఏం రా భయ్, చెప్పు. ఏమైంది? ఇక్కడ రెండో డైలాగ్ ఉంది. ఆ రెండో డైలాగ్ని మాట్లాడే ముందు ఆ యదవ్ గురించి మాట్లాడుకోవాలి. ఆటో డ్రైవర్ భరత్ని ఒంటరిగా ఉండటం చూసి వాడు ఇటు రారా బై అంటున్నాడు. మావాడిని రాగి అంటానికి నువ్వెవడరా పంది? నీకేం సంబంధం రా? అసలు నీ పుట్టకే ఆడదురా? నువ్వు ఫస్ట్ భారతదేశంలో పుట్టి పెరిగినోడివా, లేకుంటే రోహింగ్యాగాళ్ళలాగా పక్క నుంచి వచ్చి బతుకుతున్నోడివా? అది ప్రూవ్ చేసుకో. అది ప్రూవ్ చేసుకోకుండా నువ్వు మావాడిని పట్టుకుని రాగి అని ఎట్లా అంటున్నావురా? ఎందుకు అంటున్నావురా బాడకవు? అంటే నీ తురక సంత రోడ్ల మీద కనపడితే మేమేమో రజాక్ భాయ్, సలీం భాయ్, అబ్దుల్ భాయ్ అనాలి. నువ్వేమో ఏం రా భాయ్ రాకొడుతావు? కొడక చెప్పులు తీసి తన్నేవాళ్ళు లేక నువ్వు రాగొడుతున్నావురా? నీకేం తప్పు కనపడిందిరా రాతల్లో? అంటే మా ఆటోలు వెనకాల మేమేం రాసుకోవాలి, మా ఇళ్ల పైన మేమేం కట్టుకోవాలి, మా గుళ్ళ లోపల మేమేం పెట్టుకోవాలి, ఇది కూడా నువ్వే చెప్తావురా? పైగా అక్కడ ఆటో మీద రాస్తున్న ఇంకో డైలాగ్ ఏంటి? చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. అంటే నీ మతం మార్చుకోవటం అంటే నీ తండ్రిని మార్చుకోవటమే అనే పదం వాడాడు. మళ్ళా చెప్తున్నా, ఇది భారత్ మాట కాదు, ప్రతి భారతీయుడి మాట. మతం మార్చుకోవటం అంటే తండ్రిని మార్చుకోవటం, తల్లిని మార్చుకోవటం. మతం మార్చటం అంటే తల్లిని తార్చటం. చాలా తల్లిని తార్చటం రా మతం మార్చటం అంటే. పొరంబోకు. ఈ దేశంలో మత స్వేచ్ఛ అంటే నీ ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవటానికే కాదు, నా ఇష్టం వచ్చిన మతాన్ని నాకు నచ్చిన విధంగా పాటించుకోవటానికి కూడా స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 అంటే అదిర గాడిద. దాని అర్థం తెలుసుకోకుండా రోడ్డు మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారా మీరు? ప్రతి హిందువుకి చెప్తున్నా, మతం మార్చటం అంటే తల్లిని మార్చుకోవటమే. మతం మార్చటం అంటే తల్లిని తార్చటమే. ఈ మత మార్పిడిగాళ్ళంటే వాళ్ళ తల్లులు తార్పుడిగాళ్లే. ఎవడొచ్చి ఏం మాట్లాడతాడో మాట్లాడండి, చర్చలకి ఎవరితోనైనా సిద్ధమే. మతం మార్చటం అంటే తల్లిని తార్చటమే. దీని మీద చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. పైగా ఎవడబడితే ఆడు ఇట్లా మూక దాడిలాగా వచ్చేసి 10 మంది ఉన్నాం కదా అని చెప్పేసి అమాయకుల్ని చేసి వంటరోళ్ళని చేసేసి అరే తురే కొడతాము, కాన్బైర్లు కొడతామంటే ఇక్కడ హిందూ సమాజం ఇదివరకు ఇట్లాగా లేదు. హిందూ సమాజం కూడా మారిపోయింది. పైగా ఇంతసేపు మనకి భరత్ 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 అని భరత్ వీడియోలో హైలైట్ అవుతుంది. ఈ భరత్ని అడ్డుకున్న వాడెవడో కూడా మీకు తెలియాలి కదా. చూడండి వీడేం మాట్లాడుతున్నాడు. అస్సలాముఅలైకుం. ఇలా మేము అద్దపూర్ పిఎస్కి వచ్చినాము. ఇన్సిడెంట్ అయితే ఏంటంటే పిల్లర్ నెంబర్ 105 దగ్గర మొగల్గన్ నాలా దగ్గర ఒక అతను ఆటో టాపింగ్ గల ప్రోగేటివ్ వర్డ్స్ రాసినమ్మా. ఏం ప్రొవోకేటివ్ రాశాడు రా? ఏం రాశాడు చెప్పు? నీ అమ్మ గురించి రాశాడా, నీ పెళ్ళం గురించి రాశాడా, లేదు నీ మతం గురించి రాశాడా, నీ దేవుడి గురించి రాశాడా? ప్రొవోకేటివ్ వర్డ్స్ అంటే ఏడు నుంచి ఉన్నాయిరా? అసలు ప్రొవోకేటివ్ వర్డ్స్ అంటే నేను చెప్పనా? రోజు మసీదు పై నుంచి 5 సార్లు అరుస్తారు చూసావా, కల్మాలు నమాజ్ అని చెప్పేసి. అది రెచ్చగొట్టడం అంటే. ఒక్కసారి ఆ అజాన్ లో వచ్చే సౌండ్స్ ఏంటో, దాని అర్థం ఏంటో మీకు చెప్తాను చూడండి. అల్లాహు అక్బర్ అని 4 సార్లు అంటే అల్లాహ్ మాత్రమే గొప్పవాడు. అల్లాహ్ మాత్రమే గొప్పవాడైతే మీకురా, మాకు కాదు కదా. మాకు మా రాముడు గొప్ప, శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, అమ్మవారు గొప్ప, ఆంజనేయ స్వామి గొప్ప. మరి మా చెవులు చిల్లులు పడేలాగా మాకెందుకు చెప్తున్నారు? మీ మస్జిద్కి వచ్చిన వాళ్ళకి మస్జిద్లో చెప్పుకోవచ్చు కదా. అది కదా మత స్వాతంత్రం అంటే. మా దేవుడు మాత్రమే గొప్ప అని మా చెవుల్లోకి బలవంతంగా ఎక్కించడం, అది ఇక్కడ మత స్వేచ్ఛ. ఇక రెండోది, అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హుడు మరొకరు లేరని నేను ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ప్రమాణం చేస్తే నీ ప్రార్థనా కేంద్రంలో చేసుకోవాలి.
మరి రోజుకు 5 సార్లు మాకు వినపడేలాగా ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరు కాదు అంటే మేము ఆరాధించే వాళ్ళంతా ఎవరు? ఇక మూడోది, మొహమ్మద్ అల్లా యొక్క నిజమైన ప్రవక్త అని నేను ప్రమాణం చేస్తున్నాను, చేసుకో, కానీ అది మాకెందుకు? ఇక రండి ప్రార్థన వైపు రండి, అంటే నమాజ్ వైపు రండి, విజయము శాంతి వైపు రండి, అల్లా చాలా గొప్పవాడు, అల్లా తప్ప ఆరాధనకు అర్హుడు మరొకరు లేరు. ఇది కదా ప్రొవకేషన్ అంటే. ఇది ఒకవేళ నీ మతానికి సంబంధించింది అయితే గనక నీ మతస్థులకి చెప్పుకో, నీ మత కేంద్రంలో చెప్పుకో. మా అందరికీ ఎందుకు ఈ టార్చర్ రోజు? మరి ఇలా ప్రొవకేట్ చేస్తూ ఉంటే ఏ రోజు ఎవరు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వలేదే? ఏ రోజు ఏ పోలీసులు ఫోన్ చేసి అయ్యా ఇలా మైకులు పెట్టి మాట్లాడటం తప్పు అని మీకు నీతులు చెప్పలేదే? మరి నువ్వు వెళ్ళి ఏదో చిత్తు కాగితం మీద ఓ చెత్త రాసిచ్చేస్తే మా వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులు బెదిరిస్తున్నారు. అండ్ పోలీసులు కూడా యాజ్ పర్ లా, యాజ్ పర్ రూల్స్ మాట్లాడుంటే ఈరోజు నేను ఇలా మాట్లాడాల్సి వచ్చేది కాదు. ఆయన ఎస్ఐ గారు భరత్కి ఫోన్ చేసి ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా, ఎవరన్నా మీరెవరన్నా? నేను అత్తపూర్ నుంచి ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాత్రం చెప్తున్నా, మీ అన్నను కాదులే కానీ. సార్ చెప్పండి సార్. ఓకే, డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. కానీ అన్న అనేది అయితే ఖచ్చితంగా బూత్ పదం అయితే కాదుగా మీరు అంత అగ్రెసివ్గా చెప్పడానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ పోలీస్ అని మాకు చెప్పలేదు సార్. కాబట్టి ఫ్లోలో తనకేదో తన లోకల్ యాక్సెంట్లో చెప్పేశాడు అన్న అని. ఎందుకంటే తెలంగాణ భాషలో ఉన్న మాధుర్యం అదే. కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళని అన్న అని పిలుస్తారు, చిన్నవాళ్ళని అయితే బిడ్డ అని పిలుస్తారు, లేదంటే నాయన అని పిలుస్తారు. ఇది ఆ భాషలో ఉన్న గొప్పతనం. ఎవరితో అయినా సరే బంధుత్వం కలుపుకుని మాట్లాడతారు. ఒక సాటి తెలంగాణ వ్యక్తి అయిన మీరు అన్న అనే పదానికి ఎందుకంత అఫెండ్ అయ్యారో మీరే సమాధానం చెప్పాలి. ఎనీవేస్, ఆ టాపిక్ కంటే ఇంపార్టెంట్ మాట్లాడాల్సిన వేరే ఉన్నాయి. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. నువ్వు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో ఈ ఆటో నీదేనా? అవును సార్, నాది. నాకు అర్థం కావట్లేదండి. ఇదే ఒక సెలబ్రిటీకో లేకపోతే కొంచెం డబ్బున్నోడికో ఫోన్ చేస్తే ఈ ఎస్ఐ ఇదే టోన్తో మాట్లాడతారా? మీ మీద కేసు అయింది, ఒకసారి స్టేషన్కి రండి అని పిలుస్తారు. కానీ ఇక్కడ మాట్లాడటమే నువ్వు అని మాట్లాడారు అంటే ఆటో డ్రైవర్లు అంటే అంత చిన్న చూపా? అతనేమి దోపిడీలు చేయట్లేదు, మర్డర్లు మానభంగాలు చేయట్లేదు కదండి. కష్టపడి మేనేజ్ చేసుకుని సంపాదించుకుంటున్నాడు కదా. అలాంటి వాడికి ఫోన్ చేసినప్పుడు అందరితో మాట్లాడినట్లే భరత్ గారా మాట్లాడేది, మీ మీద కేసు అయింది లేదా కంప్లైంట్ అయింది, మీరు ఒకసారి పిఎస్కి రండి, మిమ్మల్ని విచారణ చేయాలి అని పిలవచ్చు. అంటే వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని తగ్గించేలాగా, వ్యక్తి యొక్క గౌరవాన్ని నాశనం చేసేలాగా మాట్లాడే హక్కు పోలీసులకు మన రాజ్యాంగంలో ఏమైనా స్పెషల్గా ఇంబాక్ట్ చేసి ఇచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆటో డ్రైవర్ అయినా బిచ్చగాడైనా కొత్త వాడికి ఫోన్ చేసినప్పుడు ఎదుటి వాడికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా. భుజం మీద స్టార్స్ ఉంది, నెత్తి మీద క్యాప్ ఉందని ఏది పడితే అది మాట్లాడారనుకోండి సార్, ప్రతి దానికంటే పైన ఇంకొకటి ఉంది వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రతి వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. కాల్ చేసి దేనికోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పి నీకు అట్లా? అంటే ఇప్పుడు ప్రతి ఆటో వెనకాల ఏవైతే రాతలు కనపడుతూ ఉంటాయో అవన్నీ ఎవడో చెప్తేనే రాస్తున్నట్ట. పోనీ అలా ఏమన్నా గతంలో ఒక 10 ఆటోల వెనకాల మీరు చూసారా? ఒకవేళ చూసినా సరే ఇది వ్యక్తి స్వేచ్ఛ. అతను హిందువు, తన హిందుత్వానికి సంబంధించిన విషయాల గురించి గొప్పగా రాసుకుంటాడు. ఏ హిందువు మత మార్పిడి చెయ్యడు కాబట్టి మత మార్పిడి అనేది తప్పు అని ప్రపంచం మొత్తానికి ఒక సందేశం ఇచ్చుకోవాలనుకున్నాడు. ఇవన్నీ రాసుకోవాలంటే మీ పర్మిషన్లు తీసుకోవాలా? పోనీ ఆటో వెనకాల పేర్లు రాయటం ఏమన్నా ఆర్టీఓ రూల్స్కి వ్యతిరేకం అనుకుందామంటే ప్రతి ఆటో వెనకాల ఏదో ఒక రాత ఉంటుంది, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే ఆ కుర్రాడికి నెలకు 1000-2000 వచ్చాయి అడ్వర్టైజ్మెంట్ మీద. అలా కూడా కాకుండా తను ధర్మానికి ఏదో చెప్పాలి, హిందువులకి ఏదో చెప్పాలి అని ఒక మెసేజ్ రాసుకున్నాడు. అడ్వర్టైజ్మెంట్ నేరం కానప్పుడు ఇది ఎట్లా నేరం అవుతుందని మీరు అంత రూడ్గా మాట్లాడుతున్నారు? నీకు హైదరాబాద్ లో బండి నడిపేటప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రతి బండి మీద రాసుకుని కదా సార్, కొటేషన్ రాసుకున్నది ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అవునా? హైదరాబాద్ రూల్స్ ఏంటి సార్? ఇక్కడ స్పెషల్గా ఇక్కడ బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఇవి కాకుండా ఏమన్నా షరియా యాక్ట్ ఏమన్నా పెట్టారా కొత్తగా, కొత్త రూల్స్ ఉండటానికి? అది తెలుసుకుని అడిగారు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకుని తీసుకురా, అత్తపూర్ తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో మీద? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది? చెప్పాలి కదండి. అంటే అసలు ఫోన్ చేస్తుంది పోలీసా కాదా?
ఫస్ట్ అది క్లారిటీ రావాలి. అత్తాపూర్ ఎస్ఐ అని మీరు చెప్పారు, ఇంకోటి ఎవడో ఫోన్ చేసి అమీర్పేట ఇంకోటి ఏదో డిపార్ట్మెంట్ అని చెప్తాడు, వెళ్ళిపోవాలా? అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పిలిచింది మీరు కాకపోతే ఆ కుర్రాడి మీద అటాక్ జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? కేసు వివరాలు చెప్తే ఓకే, కేసు వివరాలు క్లియర్గా చెప్పారు కాబట్టి మేబీ డిపార్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు అని వస్తాడు. అయినా అయిన కంప్లైంటేగా, ఇలా కంప్లైంట్ వచ్చింది, నీ మీద కంప్లైంట్ పలానా వ్యక్తి ఇచ్చాడు, ఇది చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? అంటే ఒక నిందితుడికి ఆ మాత్రం తెలుసుకునే ప్రివిలేజెస్ లేవా? లేకపోతే మమ్మల్ని రమ్మంటావా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చాను. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్, నేను అడుగుతున్నా కదా సార్ ఇప్పుడు ఎవరు ఇచ్చారు అనేసి. నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లీట్ వచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. మరి ఈ మాత్రం దానికి మా హిందుత్వాన్ని కించపరుస్తున్న చాలా మంది మీద చాలా కంప్లైంట్లు ఇచ్చాం, అక్నాలజ్మెంట్లు పట్టుకొచ్చి చూపిస్తాను నేను కూడా. మరి అవన్నీ ఎవరికి ఫోన్లు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు ఎక్కడ కేసులు కట్టలేదు. ఓ ఇతను ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ అని మీరు అనుకుంటున్నారు కాబట్టా? కాదండి, అతను ఆటో డ్రైవరే, కానీ వన్ రోడ్ కాదు, ఆఫ్టర్ ఆల్ అంతకంటే కాదు. అతనికి హిందూ సమాజం మొత్తం అండగా ఉంటుంది. అతన్ని ఏ గంజాయి కేసులోనో లేకపోతే ఏదైనా చెయ్యకూడని కేసుల్లోనో మీరు పట్టుకుని ఉండుంటే అది వేరు. కానీ ధర్మం గురించి మాట్లాడినందుకు ఇబ్బంది పెడతాను అంటే మేమెవరో చూస్తూ కూర్చోటానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ఈరోజు ఈ భరత్ చేసిన పని రేపు ప్రతి ఆటో అన్నా చేయొచ్చు, చెయ్యాలి కూడా. ప్రతి ఆటో వెనకాల జై శ్రీరామ్ అనే రాత కనపడాలా, మత మార్పిడి మహాపాపం అనే రాత కనపడేలాగా మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం. అలాగే వీడియో ముఖంగా చెప్తున్నా, ఎవరైనా ఆటో మిత్రులకి అట్లాంటి స్టిక్కరింగ్కి సంబంధించిన ఈ కావాలి అంటే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి, మీ ఆటో నెంబర్ చెప్పండి, దాని డైమెన్షన్స్ చెప్తే ఆ స్టిక్కర్స్ కటింగ్ చేయించి మేమే ఉచితంగా ఇస్తాం. ఇది చట్టబద్ధమైనది, రాజ్యాంగం అనుమతించింది. ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకోండి. సమాజానికి మేలు చేసే మాటలు ఇవే. ఆటోల వెనకాల నెట్వర్క్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు వేసి ముంచేస్తుంటే ఎవడో పట్టించుకోడు. ఇదే ఆటోల వెనకాల దిక్కుమాలిన సినిమాలు కొన్ని వాటి పోస్టర్లు వేసేసి ప్రజల డైవర్షన్ మొత్తాన్ని రోడ్డు మీద కాకుండా యాడ్ మీదకి వెళ్ళేలాగా చేస్తుంటే ఎవడో మాట్లాడు. 4 మంచి మాటలు రాసుకుంటే మాత్రం ఒక్కొక్కడికి ఎంత కోపం వచ్చిందో. వాడెవడకో బాగా పొడుచుకొచ్చేసింది. కానీ ఆ గాడిదని అడుగుతున్నా, ఎరా నీకు అంత సామరస్యం గుర్తొచ్చినప్పుడు ఓ తురకోడు ఒక గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని నేలకేసి కొట్టాడు, అప్పుడు ఎక్కడ పండినావురా? ఎడబండినావు? అప్పుడు ఎందుకు మాట్లాడాలా నువ్వు? ఇంకో తురకోడు శివాలయంలోకి వెళ్ళిపోయి శివలింగం పైన కాళ్ళు పెట్టి నుంచున్నాడు, అప్పుడు ఎడబండినవురా? ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి హిందూ ఆలయంలోకి వచ్చేసి 1 and 2 చేసి వెళ్ళాడు అని కుక్కని కొట్టినట్టు కొట్టారు, అది వేరే విషయం. అయ్యాల నువ్వు ఎడబండినవరా? మరి ఎందుకు రాలేదు? ఇవాళ రోడ్డు మీద ఆటో పైన ఒక మంచి మాటలు రాసుకుంటూ వెళ్తుంటే ఇంత బారు పొడుచుకొచ్చింది కొడక నీకు. పైగా రాగి అంటున్నావేం రో మా హిందూని పట్టుకొని చెప్తా. అవును సార్, మేము ఏమైందో తెలియదు, ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడే స్టిక్ ఆన్ అయిపోదాం. ఎస్ఐ గారు, ఏ చట్టం ప్రకారం అది నేరము? ఎందుకంటే మీరు చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు కదా, మీకు చట్టం మీద కనీస అవగాహన ఉండే ఉంటుంది కదా. ఏ చట్టం ప్రకారం అది నేరమో దయచేసి ఒక చిన్న వీడియో కానీ లేకపోతే ఒక ప్రెస్ మీట్ కానీ ఒక నోట్ కానీ రిలీజ్ చేయండి సార్. లేదు కనీసం మా ఆఫీస్ కన్నా ఫోన్ చేసి ఒక మాట చెప్పండి, ఈ చట్టం ప్రకారం ఇది నేరము అని చెప్పేసి. ఇప్పుడు రోడ్డు పక్కన ఉండేవాడు ఎవడో ఇట్లాంటి మాటలు మాట్లాడితే అర్థం ఉంది. డిపార్ట్మెంట్లో ఉండి మీరు ఇది చట్ట ప్రకారం నేరము అంటున్నారంటే, పైగా వాడి ఎదురుగా కూర్చుని మీరు ఫోన్ చేశారు, కంప్లైంట్ ఇచ్చినోడు ఎదురుగా. అంటే ఒక మరకని సాటిస్ఫై చేయడం కోసం అంత తొందరపడాలా? ముందు వెనక ఆలోచించకుండా, మంచి చెడు చూసుకోకుండా, చట్టపరమైందా చట్ట వ్యతిరేకమైందా తెలుసుకోకుండా ఫోన్ చేసి ఒక సామాన్యుడిని, ఒక పేదవాడిని బెదిరించాలా? అవును సార్, నాకు అర్థం అవుతుంది నువ్వు చెప్పేది. అదే ఏంటి కోసము, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఏం రాస్తున్నావు చెప్పు అసలు. చదువు ఏం రాసుకున్నావు? ఏం రాసిన సార్ నేను అసలు చదువు, తెలుసు చదువు. అసలు కంప్లైంట్ మీ దగ్గరికి వచ్చింది కదా, కంప్లైంట్ ఇచ్చినోడు ఏదో చెప్పుంటాడు కదా, మీరే చెప్పొచ్చుగా. ఆ కుర్రాన్ని ఇబ్బంది పెట్టే బదులు ఇట్లా రాయటం తప్పు, ఈ యాక్ట్ ప్రకారం లేకపోతే ఈ లా ప్రకారము అని చెప్పేసి అది చెప్పకుండా నువ్వు చెప్పు అంటున్నారంటే మీకు కూడా తెలుసు అది నేరం కాదని. మీకు కూడా తెలుసు మీ ఎదుటిన్నోని సంతృప్తి పరచడం కోసం, అప్పీజ్మెంట్ కోసం మీరు ఈ కాల్స్ చేస్తున్నారని. సార్ నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావు? చదువు అంటున్నా, ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు సార్ చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? మాస్టరు
ఇప్పుడు అతనంటే 10వ తరగతి, మీరు డిగ్రీ చదివారు కదా మినిమం. అతను చెప్పిన పదాన్ని యాస్టీస్గా కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అండి? ఈ గడ్డ మీద హిందువులు పుట్టొద్దని అన్నాడా? ఈ గడ్డ మీద పుట్టిన ఎవరైనా హిందువే అన్నాడు. తనకి ప్రమాణం ఏమిటి? సావర్కర్ చెప్తున్న సూత్రం. ఇందాక చెప్పా కదా, ఆ సింధు పర్యంతం యశ భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతిస్మృతాః. దీని ప్రేరణతోటి అతను మాట్లాడాడు. కానీ ఇక్కడ హిందువులు తప్ప ఎవరు పుట్టొద్దు, ఇక్కడ హిందువులు తప్ప ఎవరు బతకొద్దు అని అనలేదు కదా. మీరెందుకు దానికి వక్ర భాష్యం చెప్తున్నారు? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే బాబు, నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. దాని మీనింగ్ అదే అని మీరు చెప్తున్నారు. గ్రేట్. నువ్వు ఓకే జైశ్రీరామ్ అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్నావు. దాని మీనింగ్ అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటుంది, అట్లా రాసుకోకూడదు. అది అలా ప్రతోడి మనోభావాలు దెబ్బతింటే అంటే ముందు బొక్కలో దెబ్బాల్సింది జకీర్ నాయక్ని. లేదు ఆడి వీడియోలు చూసే ఆ జకీర్ గడి బ్యాచ్ ఉంటారు కదా, పకీర్ బ్యాచ్, వాళ్ళని. అలా ఉండకూడదు. చెప్తున్నా అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కూడా పక్కన పెట్టిన వాడు బయట రాసుకో, అందరు చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ రా ఫస్ట్ భరత్ని మెచ్చుకోవాలి. అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తను చేస్తున్నది తప్పు కాదు అన్న ఒక కాన్ఫిడెన్స్ తనలో కనిపిస్తా ఉంది. కానీ అధికారం చేతిలో ఉంది కదా, దాన్ని తమాషాలు చేస్తున్నావా, నువ్వు పిఎస్కి రా ఫస్ట్ అంటే పిఎస్కి వస్తే ఏం చేస్తారు సార్? కొట్టేస్తారా? ఏం రాసుకున్నాడని కొట్టేస్తారు? మరి నిన్న మొన్నటి దాకా ఇక్కడే కూర్చుని ఆ రావణ్ అనేవాడు నక్సలైట్లు ఒకళ్ళు వస్తే 100 మంది పుడతారు అన్నాడు. మరి ఆడెందుకు మీరు స్టేషన్కి పిలవలా? ఆడెందుకు బొక్కలో వేయలా? ఓహో, రావణ్ వెనకాల పార్టీలు ఉంటాయి, మన ఆటో డ్రైవర్ అన్న వెనకాల ఎవరుంటారు? ఎవరు ఉండరు, అంతే కదా. కాబట్టి ఆటో డ్రైవరే కదా అని ఏదైనా అనేయచ్చు అనుకున్నారు. బండి తీసుకొని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగద్దు అది. అవును సార్, ఇప్పుడు గూగుల్ ఇస్తుంది సార్. ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేం. ఏమైంది గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు రిలీజన్ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి. ఇప్పుడు మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేం కదా సార్ అట్లంటే. ఓహో, నువ్వు ఓకే, నీకు ఓకే, నేను అర్థమైంది. కానీ సరే, కేసు కాబట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి. కానీ ఓకేలే ఉండు. ఓకే, నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది. కానీ ఫోన్ పడుతున్నావు కదా నువ్వు. సరే, నువ్వు ఆటో ఎట్లా నడిపిస్తే చూస్తా హైదరాబాద్. అంటే ఈ ఎస్ఐ ఇగో హర్ట్ అయ్యేపటికి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. నువ్వు ఆటో ఎట్లా నడిపిస్తావో చూస్తా అంట. అంటే ఒక వనపర్తి వ్యక్తి హైదరాబాద్ వచ్చి ఆటో నడపకూడదా? సరే, ఇప్పుడు వైజాగ్ వాడు వచ్చి ఇక్కడ ఆటో నడుపుతాము అంటే అడ్డుపడుతున్నారు. ఓకే, చివరికి వనపర్తోడు కూడా వచ్చి హైదరాబాద్లో నడపకూడదు అంటే హైదరాబాద్ ఏమన్నా ఎంఐఎంకి గుత్తకు రాసిచ్చేశారా? లేదు హైదరాబాద్ ఏమన్నా ముస్లిమ్స్కి అడ్డాగా మార్చేశారా? అంటే ఒక ముస్లిం వ్యక్తి మనోభావాలు గాయపడుతున్నాయని చెప్పేసి వనపర్తి వ్యక్తిని ఇక్కడ ఆటో తోలటానికే వీలు లేదు అంటున్నారు. నాకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఒంటరోణ్ణి చేసి ఏదో దాడి చేసేశారని ఆ కోవాబన్ వలీ కోసం కర్నూలు దాకా వెళ్ళేసి ఒక్కొక్కడు కట్ల పంచొచ్చి బొట్లు కన్నీళ్ళు గార్చేశారు కదా. మరి ఇప్పుడు భరత్ కోసం ఎందుకు మాట్లాడట్లా? ఆ గలేజ్ టీవీ ఏమైపోయింది? గంజాయి మొక్క ఏమైపోయింది? లేకపోతే మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. కోవాబన్ వలీగాడి కోసం కర్నూలు వెళ్ళిన మీ మైకులు ఇప్పుడు తీసి ఎవరి నోట్లో పెట్టుకున్నారు? ఇక్కడ ఎందుకు మోగబోయాయి ఆ మైకాలు? పైగా ఎస్ఐ గారు ఇగో హర్ట్ అయిపోయి నువ్వు ఎట్లా నడుపుతావో చూస్తా అంటే ఒక పేదవాడి పొట్టగొట్టడానికి. అప్పటికే పేదవాడు కేవలం హిందూ అయిన కారణంగా, ముస్లింల మనోభావాలు గాయపడ్డ కారణంగా ఇప్పుడు అతను కడుపు కొట్టడానికి ఎస్ఐ గారే సిద్ధపడిపోయారు. ఆటో సీజ్ చేస్తారంట. ఏ సెక్షన్లో సీజ్ చేస్తారు? ఏ యాక్ట్ ప్రకారం సీజ్ చేస్తారు? అసలు ఏం తప్పు రాసుకున్నాడని ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు పెడతారు. అంటే ఈ దేశంలో హిందువుల బతుకు, ఈ దేశంలో పక్కన పెట్టండి, ఈ రాష్ట్రంలో హిందువుల బతుకు ఇంత దయనీయంగా తయారు చేస్తున్నారా? అంటే హిందువులందరూ ఎవడేం చేసినా, రోడ్డు మీద ఎవడాపి కొట్టినా అన్ని మూసుకు కూర్చోవాలి. హిందువులు ఎవరైనా మత ప్రచారకులను అడ్డుకుని నీకు పర్మిషన్ ఉందా అయ్యా అని మర్యాదగా అడిగితే, పర్మిషన్ అడగటానికి నువ్వెవరా, పర్మిషన్ అడగటానికి నీకు పర్మిషన్ ఉందా అంటూ హిందువులను క్వశ్చన్ చేస్తారు. మరి ఇప్పుడు మావాడు ఆటో వెనకాల అతను ఏం రాసుకోవాలో అతని ఇష్టమా, లేకపోతే ఈ గడ్డంగాడి ఇష్టమా? సరే, ఎస్ఐ గారిది ఆ గోల్డెన్ వర్డ్స్ లాస్ట్ లో కూడా వినండి. అది రాసి నువ్వు మంచిగా రమ్మంటే నువ్వు ఏదో నాకు నీతులు చెప్తున్నావు. నువ్వు ఉండేది ఎక్కడ? నువ్వు అన్నావు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు తమ్ముడు డ్రైవింగ్ లో ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మారుతుంటే నువ్వు అంత రిమేమైనా మారుతున్నావు అంటే? అవును సార్, ఇప్పుడు నేను ఒక కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగే చట్ట ప్రకారం నేరం నువ్వు చేసేది అది నీకు తెలియదా? నేరం మీద కదా సార్. ఇప్పుడు
నేరం ఎట్లయితుందా? అంటే ఇప్పుడు నా మతాన్ని నేను కొట్టించుకుంటా సార్. ఇప్పుడు చేస్తున్నాడు. ఒక ముస్లింస్ వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దానిలో రాష్ట్రం ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ఆటో వాడు కొద్దిగా ఎక్కువ మాట్లాడు, అంతపైన కేసు కదా. వాడు కొద్దిగా రమ్మంటే నేను రాసుకుంటూ నా ఇష్టం అంటే మారుతున్నాడు. కేసు కట్టి వినిపిస్తాను. నేను కట్టి కేసు కట్టి సార్. అది కాదు వాడు ఆ వెనకాల బూతులు కూడా విన్నారుగా. ఆటో డ్రైవర్ కాబట్టి అంత చులకనగా మాట్లాడేశారు. మరి ఈ సిటీలో ఎంతమంది హిందూ ఆటో డ్రైవర్లు ఉన్నారు? ఎంతమంది హిందూ ఆటో డ్రైవర్లు హైదరాబాద్ వాస్తవ్యులు కాకుండా బయట నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు? అందరూ రేపు మీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోండి. మీకు ఎలాంటి పరిస్థితి వస్తే ఏం జరుగుద్దో ఆలోచించండి. హిందూ ఆటో డ్రైవర్లంతా కూడా ఏకతాటి మీదకి రండి. ఫస్ట్ ప్రతి ఆటో మీద జై శ్రీరామ్ నినాదం పెట్టండి. ప్రతి ఆటో మీద సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేసేలా పెట్టండి. ప్రతి ఆటో మీద మత మార్పిళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు రాసుకోండి. ఏ మతాన్ని కించపరచ అవసరం లేదు, కానీ మన ధర్మానికి హాని కలగకుండా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలిపేలాగా ప్రతిదీ రాసుకోవాల్సిందే. అండ్ పోలీసులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా ఆటో డ్రైవర్ల మీద మీరు చూపించాలనుకున్న ప్రతాపాన్ని గతంలో సీతమ్మని, రాముల వారిని, మన రాష్ట్ర ఖ్యాతి అయిన బతుకమ్మ తల్లిని అవమానించిన ఆ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు కదా, పావుగంట సమయం ఇస్తే 100 కోట్ల మంది హిందువుల్ని పావుగంటలో నరికేస్తామని చెప్పిన వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద చట్టం యొక్క శక్తిని, మీ యొక్క శక్తిని చూపించండి. ఇలాంటి సామాన్యుల మీద చూపించాలని ప్రయత్నం చేస్తే అది హిందువుల్లో ఐక్యతకి, హిందువుల్లో తిరుగుబాటుకే కారణమవుతుంది. ఆ పరిస్థితి రెండోసారి రాకుండా చూసుకుంటారని, అలాగే భరత్ విషయంలో ప్రతి హిందువు భరత్కి సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.